అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖసుఖక్షమీ సంతుష్టః సతతం యోగీ యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పితమనో బుద్ధిర్ యో మద్భక్తః స మే ప్రియః. అనువాదం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. ద్వేషము లేనివాడు జీవులందరికీ దయతో కూడిన మిత్రుడును, యజమానిత్వ భావము లేనివాడును, అహంకార రహితుడును, సుఖదుఖములు రెండింటి యందును సమభావము కలవాడును, సహనశీలుడును, సదా సంతృప్తుడును, ఆత్మనిగ్రహము గలవాడును, తన మనోబుద్ధులను నా యందు లగ్నము చేసి దృఢనిశ్చయముతో నా భక్తియుక్త సేవ యందు నిమగ్నుడైనట్టి వాడును అగు నా భక్తుడు నాకు మిక్కిలి ప్రియుడు. భాష్యం. విశుద్ధమైన భక్తియుక్త సేవ విషయమునకే తిరిగి వచ్చుచు భగవానుడు ఈ 2 శ్లోకముల యందును శుద్ధ భక్తుని దివ్యగుణ లక్షణములను వర్ణించుచున్నాడు. శుద్ధ భక్తుడు ఎట్టి పరిస్థితి యందును కలతనొందడు. అతడు ఎవరిని ద్వేషింపడు. అదేవిధముగా అతడు తన శత్రువులకు కూడా శత్రువు కాడు. పైగా అతడు నా పూర్వ పాపకర్మల కారణముగా ఇతడు నా శత్రువుగా వర్తించుచున్నాడు. కనుక ఎదిరించుట కంటే కష్టమును సహించుటయే మేలు అని భావించును. శ్రీమద్ భాగవతము 10వ స్కందం 14వ అధ్యాయం 8వ శ్లోకము ఇట్లు తెలుపుచున్నది. తత్తేను కంపాం సుసమీక్షమాణో భుంజాన ఏవాత్మకృతం విపాకం. అనగా భక్తుడు కలతకు గురి అయినప్పుడు లేదా కష్టము ప్రాప్తించినప్పుడు దానిని భగవానుడు తనపై చూపు కృపగా భావించును. నా పూర్వజన్మ పాపముల వలన ఇప్పుడు అనుభవించుచున్న కష్టము కంటేను అత్యంత దుర్భరమైన కష్టమును నేను అనుభవింపవలసి ఉన్నది. కానీ దేవదేవుని కృప వలననే నేను పొందవలసి ఉన్నటువంటి శిక్షనంతటినీ పొందుటలేదు. ఆ శిక్షలో స్వల్ప భాగమును మాత్రమే పొందుచున్నాను అని భక్తుడు భావించును. కనుకనే అతడు దుఃఖపూరితములైనట్టి పరిస్థితులు ఎన్ని ఎదురైనను తానెల్లప్పుడూ శాంతుడును, కలత నొందనివాడును, ఓర్పుతో కూడినవాడును అయి ఉండును. భక్తుడు తన శత్రువుతో సహా ప్రతి ఒక్కరి పట్లను దయను కలిగి ఉండును. నిర్మమః అనగా భక్తుడు తాను భౌతిక శరీరము కాదనడే విషయము పూర్తిగా ఎరుగుటచే అతడు దేహమునకు సంబంధించిన బాధలకును కష్టములకును అధిక ప్రాధాన్యతమివ్వడని అర్థము. దేహాత్మబుద్ధి లేనందున అతడు అహంకారము నుండి విముక్తుడై సుఖదుఖముల యందు సదా సమభావమును కలిగి ఉండును. అతడు క్షమాగుణమును కలిగి భగవానుని కృపచే లభించిన దానితోడనే సంతృప్తుడగును. కష్టసాధ్యమైన దానిదేదో పొందుటకు అతడు అతిగా ప్రయత్నింపక ఎల్లప్పుడూ సంతృప్తుడై ఉండును. ఆధ్యాత్మిక ఆచార్యుడు చేసిన బోధనల యందు నెలకొని ఉండుటచే అతడు పరిపూర్ణ యోగి అనబడును. ఇంద్రియములన్నీ నియంత్రింపబడి ఉన్నందున అతడు ధీరుడును మరియు స్థిరనిశ్చయుడై ఉండును. ఎవ్వరునూ స్థిరనిశ్చయముతో కూడిన భక్తియుక్త సేవ యందు అతనిని మరల్చలేనందున ఆ భక్తుడు మిథ్యావాదములచే ఎన్నడూనూ ప్రభావితుడు కాజాలడు. శ్రీకృష్ణుడు నిత్యుడైన భగవానుడనడి సంపూర్ణ జ్ఞానమును కలిగి ఉండుటచే అతనిని ఎవ్వరునూ కలతపరచలేరు. ఈ శుభలక్షణములన్నీయును అతడు తన మనోబుద్ధులను పూర్తిగా దేవాదిదేవుని యందు స్థిరీకరించుటకు సమర్థుని చేయగలవు. వాస్తవమునకు అట్టి ప్రామాణికమైనట్టి భక్తియుక్త సేవ నిస్సందేహముగా అరుదుగా కనిపించును. కానీ భక్తుడు భక్తియుక్త సేవ విధినియమాలను శ్రద్ధగా అనుసరించుట ద్వారా అట్టి దివ్యస్థితి యందు నెలకొనగలడు. సంపూర్ణ కృష్ణ చైతన్యముతో చేయబడు అతని కర్మలచే భగవానుడు సదా సంతృప్తి చెంది ఉండుటచే అతడు భక్తుడు తనకు మిక్కిలి ప్రియుడగునని భగవానుడు చెప్పుచున్నాడు. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతః పదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద
శ్రీ అద్వైత శ్రీవాసాది గౌరభక్తబృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. In these few verses, Lord Krishna describes qualities of pure devotees. ఈ కొద్ది శ్లోకాలలో శ్రీకృష్ణ భగవానుడు ఒక శుద్ధ భక్తుని యొక్క లక్షణాల గురించి వివరిస్తూ ఉన్నాడు. Especially those pure devotees who are advanced in their spiritual practices. ముఖ్యంగా ఏ శుద్ధ భక్తులైతే తమ యొక్క ఆధ్యాత్మిక సాధనలో ప్రగతి సాధించి ఉంటారో వారి గురించి ఇక్కడ చెబుతున్నాడు. So what is the relevance of knowing them for us? మరి అవి తెలుసుకోవడం వల్ల మనకి వనగూరేటువంటి ఫలితం ఏమిటి? We are not, generally many of us are not very advanced. We are still in the early stages of devotional service. మరి సాధారణంగా మనమంతా కూడా మరి విశుద్ధమైనటువంటి భక్తియుత స్థాయిలో లేవు. అందరం కూడా సాధన స్థితిలో ప్రయత్నం చేస్తూ ఉన్నాం మనం. So by knowing these qualities, we can understand that when a person is advanced, then we can expect in him or in us these qualities appearing. కానీ ఈ లక్షణాలు మనం తెలుసుకోవడం ద్వారా ఎప్పుడైతే ఒక ఉన్నతి సాధించినటువంటి భక్తుడిని చూస్తామో అప్పుడు ఈ లక్షణాల ద్వారా అతన్ని మనం గుర్తించవచ్చు. ఆ లక్షణాలు అతడిలో వ్యక్తం కావడం మనం చూడొచ్చు. To the proportion we lack these qualities, we can understand to that proportion we are still away from full Krishna consciousness. మనం ఏ మేరకు ఈ లక్షణాలను కలిగి ఉండమో ఆ మేరకు మనం పూర్తి కృష్ణ చైతన్యాన్ని కలిగిలేమని మనం అర్థం చేసుకోవచ్చు. These qualities we will acquire naturally as we advance in Krishna consciousness. మనం కృష్ణ చైతన్యంలో పురోగమిస్తూ ఉంటే సహజంగానే ఈ లక్షణాలను మనం పెంపొందించుకుంటాం. So devotees don't extraneously try to attain these qualities outside the scope of performing devotional service. కాబట్టి భక్తులు భక్తియుత సేవను నిర్వహించడం అనేటువంటి పరిధికి బయట ఈ లక్షణాలను పెంపొందించుకోవడానికి వాళ్ళు ఏం ప్రయత్నం చేయరు. But at least by knowing them, we will know our status, and so we can pray to Krishna. Krishna, I am still very far away from you, so please kindly help me. కానీ ఈ లక్షణాల గురించి తెలుసుకోవడం ద్వారా మనం ఏ స్థాయిలో ఉన్నామో మనం అర్థం చేసుకోగలుగుతాం. అలాగే శ్రీకృష్ణ భగవానుని ప్రార్థించగలుగుతాం. కృష్ణ, నేను శుద్ధమైనటువంటి భక్తియుత సేవకు చాలా దూరంగా ఉన్నాను, దయచేసి నాకు సహాయం చేయి నేను పైకి రావడానికి అని చెప్పి. యస్యాస్తి భక్తిర్భగవతిరకించనా సమాసతే తత్ర సర్వై గుణైసురా హరావో భక్తస్య కుతో మహద్గుణ మనోరథేనా సతి ధావతో బహి. It is said that all these good qualities naturally manifest in one who is advanced in his Krishna consciousness. ఎవరైతే తన యొక్క కృష్ణ చైతన్యంలో పురోగమించి ఉంటాడో అతడిలో ఈ లక్షణాలన్నీ కూడా సహజంగానే కనిపిస్తాయని మనకి చెప్పబడింది. So we see that in the society, to keep the society properly, we desire that members of the society should have such qualities. మనం చూసినట్లయితే సమాజంలో ఉన్నటువంటి సభ్యులు వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండాలంటే ఆ విధమైనటువంటి లక్షణాలు కలిగి ఉండాలని మనం ఆశిస్తాం. Today we see gradually there is degradation of the moral values. మనం ఈనాడు చూసినట్లయితే క్రమంగా ఈ నైతిక విలువల పతనం అనేది జరుగుతూ ఉంది. And people are worried what is happening, this degradation is happening, and because of that so many distress we face. మరి సమాజం ఈ విధంగా పతనం చెందుతూ ఉండడం చూసి జనులందరూ కూడా చాలా దిగులు చెందుతూ ఉన్నారు. అందుచేత మనం ఎంతో దుఃఖాన్ని కూడా అనుభవిస్తూ ఉన్నాం. Crime, for example, is a big problem that we face. ఉదాహరణకి నేరం అనేది మనం ఎదుర్కొనేటువంటి పెద్ద సమస్య. Terrorism, అలాగే తీవ్రవాదం, violence of different types, వివిధ రకాల హింస, enviousness, అలాగే అసూయ స్వభావం, even within the family,
enviousness can be the cause of lot of distress. మరి ఒక కుటుంబంలో ఈ అసూయ అనేటువంటిది ఎంతో దుఃఖానికి కారణం కావచ్చు. So individually also, when we see these bad qualities in us, when we experience, we can understand that these are giving us lot of distress, and they are obstacles on our path to Krishna consciousness. అలాగే మన వ్యక్తిగత జీవితంలో కూడా ఇలాంటి అవలక్షణాలు ఎప్పుడైతే మనం చూస్తామో అవి మనకు అర్థమవుతుందన్నమాట. మనం కృష్ణ చైతన్యంలో పురోగమించడానికి ఇవన్నీ కూడా అడ్డుపడుతున్నాయి, ఈ అవలక్షణాల వల్ల నేను ఎంతో దుఃఖాన్ని ఎదుర్కొంటున్నానని మనం తెలుసుకోవచ్చు. So from Srimad Bhagavad Gita we can understand that members of the society will naturally acquire all these desirable qualities if they are trained in Krishna consciousness. మనం చూసినట్లయితే కృష్ణ చైతన్య సంఘంలో ఈ సంఘ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు గనుక కృష్ణ చైతన్యంలో చక్కటి శిక్షణ పొందుతూ ఉన్నట్లయితే క్రమంగా ఈ వాంఛనీయమైనటువంటి లక్షణాలను కూడా వారిలో పెంపొందడం మనం చూడవచ్చు. Sometime people may think that what practical things have Krishna consciousness movement to offer to the society. కొన్నిసార్లు కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు, ఈ కృష్ణ చైతన్య సంఘం సమాజానికి ఆచరణ సాధ్యమైనటువంటి తోడ్పాటును ఏమి అందించింది అని. So here we will see today and hopefully tomorrow some of the aspects how this Krishna consciousness movement can help members of the society give up evil nature and acquire desirable qualities. కాబట్టి ఈరోజు రేపు మనం చూద్దాం ఏ విధంగా ఈ కృష్ణ చైతన్య సంఘంలో శిక్షణ పొందడం ద్వారా ఈ వాంఛనీయమైనటువంటి లక్షణాలను పొందడం ద్వారా మనం ఏ విధంగా సమాజానికి గొప్ప తోడ్పాటును అందించగలుగుతున్నాం అనేది ప్రయత్నం చేద్దాం రేపు కూడా దీని గురించి కొనసాగించడం కోసం చర్చించడానికి. Another thing we should remember at this juncture that all these good qualities, if they are without the most important quality of being a devotee of the Lord, then these qualities are useless. ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి మనం తెలుసుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే ఈ లక్షణాలు అనేవి ఎన్నున్నప్పటికీ కూడా ఒక వ్యక్తి ముఖ్యమైనటువంటి లక్షణం ఏమిటంటే భగవద్ భక్తుడై ఉండడం అనేది లక్షణం కనుక లేకపోతే ఇవన్నీ కలిగి ఉండి ఎలాంటి ఉపయోగం లేదు. భగవద్ భక్తి హీనస్య మంత్ర జాతి జపస్తప అప్రాణస్య దేహస్య మండనం లోకరంజనం. One who is bereft of Krishna bhakti, Bhagavad bhakti heenasya, mantra jati japatapa, he may be very much qualified in terms of his knowledge, in terms of his etiquettes, morality. కాబట్టి ఒక వ్యక్తి కృష్ణ భక్తి విహీనుడైనట్లయితే అతడు ఎంతగా జ్ఞానాన్ని కలిగి ఉన్నప్పటికీ, అతడు ఎన్ని గొప్ప సంస్కారాలు కలిగి ఉన్నప్పటికీ, ఎంత గొప్ప వ్యవహారాన్ని తెలిసి ఉన్నప్పటికీ కూడా these are like a dead body which is decorated. అప్పుడు ఇవన్నీ ఎలా ఉంటాయంటే శవాలంకారం లాగా ఉంటాయి. అప్రాణస్య దేహస్య, a deha, a body which is without prana, అంటే ప్రాణం లేనటువంటి దేహం. మండనం లోకరంజనం, the decoration of that may be entertaining to the ignorant people, but knowledgeable people take it to be useless, decorating a dead body. శవానికి చేసినటువంటి అలంకారాన్ని చూసి బహుశా అజ్ఞానులైనటువంటి వాళ్ళు చాలా ఆనందిస్తారేమో కానీ తెలివైనటువంటి వాడు ఎవడు కూడా శవానికి అలంకారం చేస్తే అతడు హర్షించలేడు. So the central quality which we should strive to develop in everyone is surrendering to Shri Krishna, Shri Narayana. This is the central quality which should be developed in people. కాబట్టి జనులందరిలో కూడా మనం పెంపొందించాల్సినటువంటి కేంద్ర బిందువు వంటి లక్షణం ఏమిటంటే నారాయణుడికి శ్రీకృష్ణుడికి శరణాగతి పొందడం అనేటువంటి విషయం. With that, naturally all other good qualities people will acquire. కాబట్టి ఎప్పుడైతే ఈ కృష్ణ భక్తి అనేటువంటిది ఉంటుందో అప్పుడు సహజంగానే అన్ని మంచి లక్షణాలు కూడా వారికి అలవడతాయి. So with that introduction we will now see the qualities of the devotees enumerated by Lord Krishna here. కాబట్టి ఈ పరిచయంతో
ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు భక్తుడి యొక్క లక్షణాలు ఏవైతే చెబుతున్నాడో వాటిని వివరిస్తున్నాడో వాటి గురించి చర్చించడం ప్రారంభిద్దాం. అద్వేష్ట, అద్వేష్ట అన్నారు. వన్ హూ ఈజ్ నాట్ ఎన్వియస్, అంటే ద్వేషము లేనివాడు. సో ఎన్వియస్నెస్ మీన్స్ వెన్ పరదుఃఖ సుఖీ పరసుఖ దుఃఖీ, వెన్ వన్ ఈజ్ unhappy to see others happy and when he is happy to see others unhappy. కాబట్టి ఇక్కడ అసూయ అంటే ఏమిటంటే ఇతరులు ఆనందంగా ఉంటే చూసి దుఃఖించడం, లేదా ఇతరులు దుఃఖిస్తూ ఉంటే ఇతడు ఆనందించడం. అండ్ హేట్రెడ్, హేట్స్ అదర్స్, అలాగే అతడు ఇతరులను ద్వేషిస్తాడు. సో దిస్ బ్యాడ్ క్వాలిటీ ఆఫ్ ద్వేష is very prominent in today's society. మరి ఈ ద్వేషం అనేటువంటి చెడు లక్షణం ఈనాటి సమాజంలో చాలా ప్రస్ఫుష్టంగా కనిపిస్తూ ఉంటుంది. People, they unnecessarily create problems, disturbance to other living entities. కాబట్టి జనులు అనవసరంగా ఇతర జీవుల పట్ల సమస్యలు లేకపోతే ద్వేషాన్ని కలిగి ఉంటారు. Day by day, more and more people, they are taking to non-vegetarianism. నానాటికి ఈ మాంసాహారాన్ని స్వీకరించేటువంటి వారి యొక్క సంఖ్య పెరుగుతూ ఉంది. There is an estimate, an American in a year. ఒక అంచనా చెప్పబడింది ఏమిటంటే he eats some 200, I think it's a big number, 2000 something animals in a year. ఒక అంచనా ఏమైనా వేయబడిందంటే ఒక సగటు అమెరికా దేశస్థుడు సంవత్సరానికి ఒక 2000 జీవులను తింటాడట. Poultry farm, we see, if you see the statistics in a day, there are millions of chickens which are killed. మనం లెక్కలు చూసినట్లయితే ప్రతిరోజు కూడా కొన్ని కోట్ల సంఖ్యలో ఈ పౌల్ట్రీ ఫార్మ్లు, కోళ్ల ఫారాలు ఏవైతే ఉన్నాయో అందులో కోళ్ళు చంపబడుతూ ఉంటాయి. Of course, here you have fish. But little if you go that side, poultry farms will start. Yes. So many, innumerable throughout the world. This is simply for our tongue taste sensation. We do this violence. మరి ఈ హింస అంతా కూడా మనం దేనికి చేస్తామంటే మన యొక్క నాలుక యొక్క రుచి కోసం. ముఖ్యంగా మన ప్రాంతంలో చేపలను హింసిస్తూ ఉంటారు చాలా. Otherwise, for our existence, human beings' existence, we don't need to do this violence. కానీ మనం చూసినట్లయితే మనుషులు తమ యొక్క మనుగడ కోసం ఇంత హింసకు పాల్పడాల్సిన అవసరం లేదు. I studied medicine. నేను వైద్య శాస్త్రాన్ని చదివాను. So in our there is a surgery book, Bailey and Love, we used to study in our final year. So there we used to study how the intestinal cancers is caused. One of the cause is non-vegetarian diet. అయితే మేము చదువుకున్నప్పుడు ఈ ఎంబీబీఎస్ యొక్క చివరి సంవత్సరంలో మాకు ఈ పేగు ఏదైతే ఉంటుందో లోపల మన ఆహారం తినేటువంటి పేగు ఏదైతే ఉంటుందో అందులో ఈ క్యాన్సర్ అనేటువంటి దానికి కారణం మాంసాహారం తినడం అని చెప్పి మేము నేర్చుకున్నాం అప్పుడు. So like that, there are so many things, and ultimately we can see that our forefathers, they were very healthy. అంతిమంగా మనం చూసినట్లయితే మన పూర్వీకులందరూ కూడా చాలా ఆరోగ్యవంతంగా ఉండేవారు. Sometimes people argue that you will be weak, but see the example of Arjuna and all the Pandavas and how they were so strong. You see the example of elephant. కొన్నిసార్లు కొంతమంది అంటూ ఉంటారు మరి మీరు మాంసాహారం స్వీకరించకపోతే బలహీనులు అయిపోతారని. కానీ మన పూర్వీకులైనటువంటి అర్జునుడు పాండవులను చూడండి, అంత ఎందుకు ఏనుగు ఉదాహరణ తీసుకోండి. But simply because of the tongue sensation, we are ready to give sufferings unnecessarily to the living entities. కానీ కేవలం మన జిహ్వ చాపల్యం కోసం మనం ఎన్నో జీవులకు మనం కష్టాన్ని ఇస్తూ ఉన్నాం. But a devotee is naturally not willing to give any trouble, any distress to any living entity.
కానీ భక్తుడు సహజంగానే ఏ జీవి పట్ల కూడా హింసను ప్రదర్శించకూడదని అనుకుంటాడు. Because he can see how every living entity is part and parcel of his worshipable Lord. ఎందుకంటే అతడు ప్రతి జీవి కూడా ఏ విధంగా తాను పూజించేటువంటి భగవానుని యొక్క అంశాన్ని అతడు చూడగలుగుతాడు. So he is trying to develop, or he has love for Supreme Lord. కాబట్టి అతడికి భగవంతుని పట్ల ప్రేమ ఉంది. So how can he hate the part and parcel of the person whom he is having love for? మరి అతడి భగవంతుని పట్ల ప్రేమ ఉన్నప్పుడు భగవంతుని యొక్క అంశ అయినటువంటి వ్యక్తిని అతడు ఏ విధంగా ద్వేషించగలడు? There is a proverb in English, if you love me, love my dog. ఆంగ్లంలో ఒక సామెత ఉంది, ఏమిటంటే నువ్వు నన్ను ప్రేమించాలనుకుంటే నా కుక్కను ప్రేమించు అని. So actually Lord is one may do offense to Lord, he may tolerate, but he will never tolerate if one offends his part and parcel. భగవంతుడు తన పట్ల ఎవరైనా అపరాధం చేసినట్లయితే దాన్ని సహించి ఊరుకుంటాడు, కానీ తన యొక్క అంశ అయినటువంటి వారి పట్ల అపరాధం జరిగితే మాత్రం ఆయన ఊరుకోడు అన్నమాట. In all the scriptures we find that there is strict stricture against violence, unnecessary violence. అన్ని శాస్త్రాల్లో కూడా మనం చూసినట్లయితే అనవసరమైనటువంటి హింస అనే దానిపై చాలా తీవ్రమైనటువంటి నియంత్రణ విధించబడింది. So naturally a devotee, because he follows the scriptures, so he comes to know that this is what this displeases God. So naturally he is not inclined to do any unnecessary violence. కాబట్టి భక్తుడు అనేటువంటి వాడు సహజంగానే అతడు శాస్త్రాలను అధ్యయనం చేస్తాడు, కాబట్టి తాను పూజిస్తున్నటువంటి భగవానునికి ప్రసన్నత కూర్చనటువంటి ఈ జీవుల పట్ల హింస ఏదైతే ఉందో దానికి అతడు పాల్పడడు. But those who are not trained in this science, they freely commit violence to others, and gradually it starts from animals and then ultimately it comes to other human beings. So now we see violence rampant towards everybody, all living entities. కానీ ఆధ్యాత్మిక శిక్షణ లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు ముందు ఈ అమాయక జీవుల పట్ల హింస ప్రారంభిస్తారు, ఆ తర్వాత మనుషుల మీద హింస చేస్తుంటారు, అలా చుట్టూ ఉన్నటువంటి అందరి పట్ల కూడా హింసా ప్రవృత్తిని కలిగి ఉంటారు వాళ్ళు. సో అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ. సో బికాజ్ he is not dveshi, he is not having hatred, rather he is having the quality of karuna, he is compassionate to the others. మరి ఇక్కడ చెప్పారు అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ. మరి అతడు ఏ జీవిని కూడా ద్వేషించడు, కాబట్టి అతడు సర్వజీవుల పట్ల మైత్రి కలిగి ఉంటాడు. సో because he can see relationship of every living entity with the Lord, so naturally he wants to elevate everyone to Krishna consciousness or help them to come closer to God. అతడు సహజంగానే భగవంతుని పట్ల భక్తి కలిగి ఉండి భగవంతుని అంశాల పట్ల అతడు ఎంతో మైత్రి కలిగి ఉంటాడు, కాబట్టి అందరినీ కూడా భగవంతునికి దగ్గర చేయాలనుకుంటాడు. Like a father, if he has a few children, then he would be very happy if one of his child who is more capable than others help his brothers or sisters to come closer to father. ఎలాగంటే ఒక తండ్రికి కొంతమంది సంతానం ఉన్నారనుకోండి, సహజంగానే ఆ సంతానంలో సమర్థుడైనటువంటి ఒక పుత్రుడు మిగిలిన వారిని అందరినీ కూడా తండ్రికి దగ్గర చేయాలని చూస్తే ఆ తండ్రి ఎంతగానో సంతోషిస్తాడు. So a devotee understands that the most important compassion is to preach Krishna consciousness. కాబట్టి భక్తుడు అర్థం చేసుకుంటాడు అన్నిటికంటే అత్యున్నతమైనటువంటి కరుణ చూపించడం ఏమిటంటే ఈ కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడం అని. His compassion is not misplaced. అతని యొక్క కరుణ అనేటువంటి స్వభావం ఏదైతే ఉందో అది తప్పుడు ప్రదేశంలో వినియోగింపబడదు. He doesn't try to tell people, convince people that I will make this world a happy place for you. అతడు ఎప్పుడు కూడా జనంతోటి నేను ఈ ప్రపంచాన్ని మీకోసం ఆనందభరితంగా చేస్తానని చెప్పి ఎప్పుడు చెప్పడానికి ప్రయత్నించడు. No, this place means because this is why we have come here, because we have forgotten Krishna.
So therefore there is going to be 𝗂𝗫𝗃, it's place of miseries. Let's go back home, back to Godhead. That is his message. అతడు స్పష్టంగా తెలియజేస్తాడు ఏమిటంటే మనం కృష్ణుడిని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాం, మరి కృష్ణుడు ఇక్కడ చెబుతున్నాడు ఇది దుఃఖాలయం అశాశ్వతం అని చెప్పి, మరి మనం ఆనందాన్ని కోరుకుంటే మళ్ళీ భగవద్ధామానికి తిరిగి వెళ్ళాలని చెప్తాడు. So he is not interested in mundane welfare activities. కాబట్టి అతడు లౌకికమైనటువంటి సంక్షేమ కార్యాలు చేయడంలో ఆసక్తిని కలిగి ఉండడు. Mundane welfare activities means the activities which are done due to ignorance of the fact that what is the real need of everyone. లౌకికమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అంటే ప్రతి జీవి యొక్క నిజమైనటువంటి అవసరం ఏమిటో తెలియకుండా చేసేటువంటివన్నీ కూడా. The real need of everyone is that we are servant of Krishna, we have forgotten him, and therefore that is the root cause of all of our sufferings. So if we want to remove all the sufferings, the only way is to re-establish one's relationship with Krishna. కాబట్టి మన అందరికీ కూడా భగవంతునితో నిత్యమైనటువంటి సంబంధం ఉంది. ఆ సంబంధాన్ని మర్చిపోవడం వల్లనే మనం దుఃఖంలో ఉన్నాం. మరి మనం దుఃఖం నుంచి బయటపడాలంటే భగవంతునితో మనకు ఉన్నటువంటి నిత్యమైనటువంటి సంబంధాన్ని తిరిగి మనం నెలకొల్పుకోవాలి. ఇది అతడు చేస్తాడు ప్రచారం. But instead of that, if one says, no need of this God, but we together will make a system, will help each other, or I will help you and I will make you happy, there is no need of God. That means he is taking people further away from Krishna consciousness. కానీ ఎవరైనా ఒక వ్యక్తి భగవంతుడు అవసరం లేదు, మనం ఒక వ్యవస్థను ఏర్పాటు చేద్దాం, ఆ వ్యవస్థలో ఒకరితో ఒకరు సహకరించుకుంటూ మనం ఆనందంగా ఉండొచ్చు, మనకి భగవంతుడితో ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు అనుకోండి, అలాంటి వ్యక్తి ఇతరులందరినీ కూడా ఇంకా భగవంతుడికి దూరం చేస్తున్నట్లే. So apparently he is helping, but actually he is enemy of that. అతడు పైకి సహాయం చేస్తున్నట్టుగా కనిపించవచ్చు, కానీ వాస్తవానికి అతడు వాళ్ళందరికీ కూడా శత్రువు అని చెప్పుకోవాలి. సో కరుణ, the devotee is really compassionate, is genuinely compassionate. కాబట్టి కరుణ అంటే నిజంగా కరుణ కలిగినటువంటి వాడు భక్తుడే, భక్తుని యొక్క కరుణే నిజమైనటువంటి కరుణ. నిర్మమ, the next quality is that he is free from the misidentification of oneself as the body. ఇక తరువాత లక్షణం ఏమిటంటే నిర్మమ అంటే యజమానిత్వ భావము లేనివాడు అని చెప్పి. సో generally ignorant people, they think I am this body and everything related to this body is mine. సాధారణంగా అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళు, శరీర చేతనంలో ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారంటే నేను ఈ శరీరాన్ని, కాబట్టి ఈ శరీరం నాది అనుకుంటారు. Because of this misconception, we are busy to acquire material happiness and to relegate distress, material unhappiness. మరి నేను శరీరాన్ని అనేటువంటి దురభిప్రాయం కారణం చేతనే మనం అందరం కూడా ఈ దుఃఖాన్ని ఎదుర్కొంటూ ఉన్నాం. ఆ విధంగా మనం ఇక్కడ ఏదో సుఖంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. Meanwhile, forgetting altogether that our real purpose of human birth is to re-establish our relationship with Krishna. ఈ లోపు మన యొక్క నిజమైనటువంటి ప్రయోజనం కృష్ణునితో మనకున్నటువంటి సంబంధాన్ని పునరుద్ధరించుకోవడం అనేటువంటి విషయాన్ని మర్చిపోతూ ఉంటాం. So all around that's what we see, everybody is busy day and night for this purpose, how to make this body more and more comfortable and how to make everything related to this body comfortable. కాబట్టి మనం చూడొచ్చు, మన చుట్టూ ఉన్నటువంటి వారందరూ కూడా ఎవరు కూడా ఈ జ్ఞానం లేకపోవడం చేత వాళ్ళు ఏమనుకుంటున్నారు, తాము ఈ శరీరం అని భావిస్తూ ఈ శరీరాన్ని ఏ విధంగా సౌఖ్యవంతంగా ఉంచుకోవాలి, చుట్టూ ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా ఎలా సౌకర్యవంతంగా మార్చుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. నిరహంకారః, he is not having the false ego. ఇక నిరహంకారః అంటే మిథ్యాహంకారం లేనివాడు అని. That I am in charge, I am powerful, everything is in my hand. No, he is humble. He understands that I am insignificant soul. కాబట్టి నేను అధికారిని, నాకు చాలా శక్తి ఉంది, నేను అందరిని నియంత్రిస్తున్నాను అనేటువంటిది కాకుండా నేను చాలా విలువలేనటువంటి వాడిని, నేను చాలా ఎందుకు పనికిరానిటువంటి వాడిని అని చెప్పి అతడు ఎప్పుడు వినయంగా ఉంటాడనమాట. సమదుఃఖ సుఖ క్షమి. Now a devotee does not envy anyone. ఇక సమదుఃఖ సుఖ క్షమి అంటే భక్తుడు ఎవరి పట్ల అసూయను కలిగి ఉండడు. But it is possible that
other people can be envious of devotee. కానీ ఇతరులు భక్తుని పట్ల అసూయ కలిగి ఉండే అవకాశం ఉంటుంది. How does he react to that? మరి అలాంటి సందర్భాల్లో అతడు ఏ విధంగా స్పందిస్తాడు భక్తుడు? So, like Srila Prabhupada explains in the purport that he is not enemy of his enemies. ఎలాగంటే శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో చెప్తారు, ఏమంటారంటే అతడు తన శత్రువులకు శత్రువుగా వ్యవహరించడు అని. Ajata Shatravaha. So others may behave towards him out of enmity, but he does not feel anyone as his enemy. అజాత శత్రవహ అని చెప్పుంటారు, అంటే ఇతరులు ఇతడిని శత్రువుగా పరిగణించవచ్చు, శత్రుత్వంతో వ్యవహరిస్తూ ఉండొచ్చు ఇతని పట్ల, కానీ ఇతడు మాత్రం ఎవరి పట్ల లేదా ఆ శత్రువులని ఎవరైతే భావిస్తున్నారో వారి పట్ల ఇతడు శత్రుత్వాన్ని కలిగి ఉండడు. So for that it is necessary that he has the quality of Shami, he is tolerant. మరి దానికోసం అతడు క్షమి అంటే సహనం అనేటువంటి లక్షణాన్ని పెంపొందించుకోవాలి. Now in this regard it is famous that Gandhiji said that if you are beaten then you show your other cheek and like that. ఈ సందర్భంగా చాలా ప్రఖ్యాతంగా చెప్తూ ఉంటారు, ఏమిటంటే గాంధీ చెప్పాడట, ఏమనంటే ఎవరన్నా ఈ చెంపపై కొడితే ఈ చెంప చూపించండి. So and we see Bhagavad Gita, Krishna incited Arjuna to fight against Duryodhana and party because they were doing adharma. కానీ భగవద్గీతలో మనం చూసినట్లయితే కృష్ణుడు అర్జునుడిని యుద్ధం చేయమని ప్రోత్సహిస్తున్నాడు, ఎందుకంటే అతని యొక్క దాయాదులు ఎవరైతే ఉన్నారో దుర్యోధనుడు లేకపోతే ఈ కౌరవులు వీరి పట్ల అధర్మానికి పాల్పడ్డారు కాబట్టి వారిపై తిరిగి పోరాడమని చెప్పి ఇక్కడ ప్రోత్సహిస్తున్నాడు అర్జునుడిని కృష్ణుడు. So it may appear that there is some contradiction why Arjuna was not asked to just tolerate. That's what was Arjuna's proposal, that whatever they have done I will just tolerate, I will go to forest. మరి ఈ వాక్యం వినగానే మీకు పరస్పర విరుద్ధంగా అనిపించవచ్చు, మరి అదేమిటి అర్జునుడిని మరి కృష్ణుడు ఎప్పుడు కూడా వాళ్ళు నీ పట్ల హానికి పాల్పడ్డారు కాబట్టి నువ్వేం ప్రతిస్పందించొద్దు అని చెప్పి ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే అర్జునుడు అదే కదా అన్నాడు ముందు, నేను యుద్ధం చేయను, నేను అరణ్యానికి వెళ్ళి నేను ఏదో వైరాగ్యాన్ని పొందుతానని చెప్పి అన్నాడు, కానీ కృష్ణుడు దానికి ఒప్పుకోలే. సో ద పర్సనల్ డిస్ట్రెస్ గివెన్ బై అదర్స్ వన్ టాలరేట్స్. అయితే వ్యక్తిగతంగా తనకు ఇతరులు చేసినటువంటి హాని ఏదైతుందో దాన్ని భక్తుడు సహిస్తాడు. But at the same time he is very conscious of what is his duty in each and every situation. కానీ అదే సమయంలో ప్రతి పరిస్థితిలో తన యొక్క బాధ్యత ఏమిటి అనేది విషయంలో అతడు చాలా చైతన్యంతో ఉంటాడు. So Arjuna, Pandavas, they had a duty to establish proper king, to give proper dharmic, the religious rule for the citizens. అయితే అర్జునుడు పాండవులు జనులకు ధర్మబద్ధమైనటువంటి పాలనను అందించాల్సినటువంటి బాధ్యతను కలిగి ఉన్నారు. Duryodhan was envious of Krishna and therefore he was irreligious at the root. మరి దుర్యోధనుడు కృష్ణుడి పట్ల అసూయను కలిగి ఉండడం చేత అసలు మూలంలోనే అతడు పూర్తిగా అసూయ స్వభావాన్ని కలిగి ఉన్నాడు. Therefore such a ruler will bring no auspiciousness for the citizens. మరి ఈ విధమైనటువంటి అధర్మాన్ని కలిగి ఉన్నటువంటి నాయకుడు ఏ విధంగానూ రాజ్యానికి శుభాన్ని చేకూర్చలేడు. Because the king is a representative, should be a representative of God. ఎందుకంటే రాజు అనేటువంటి వాడు భగవంతుడికి ప్రతినిధి అయి ఉండాలి. Then only citizens can develop Krishna consciousness. అప్పుడు మాత్రమే పౌరులు కృష్ణ చైతన్యాన్ని అభివృద్ధి చేసుకోగలరు. So therefore Krishna wanted Arjuna to fight not for his personal sake but for the sake of dharma. అందుచేత కృష్ణుడు అర్జునుడిని తన కోసం కాకుండా ధర్మం కోసం పోరాటం చేయాలని కోరుకున్నాడు. So if somebody is insulting someone, one can tolerate, but if one's service to the Lord is impeded or as a part of dharma he has to take some action, then he should. వ్యక్తిగతంగా ఎవరైనా మనల్ని అవమానిస్తున్నట్లయితే మనం సహించాలి, కానీ మనం చేసేటువంటి భగవత్ సేవకి అది అడ్డంకిగా మారుతున్నట్లయితే, ఒకరు చేసేటువంటి భగవత్ సేవని అది అడ్డగిస్తున్నట్లయితే మనం ప్రతిఘటించాలి. And sama dukkha sukha,
when he is placed in a situation when there is a distress, then he is equipoised. He doesn't become unnecessarily disturbed. ఇక సమదుఃఖ సుఖ అంటే సుఖ దుఃఖముల్లో అతడు సమానంగా వ్యవహరిస్తూ ఉంటాడు. Now we see in today's society this problem of committing suicide is on an increase. ఈనాటి సమాజంలో మనం చూసినట్లయితే ఆత్మహత్యలు చేసుకునేటువంటి వారి యొక్క సంఖ్య పెరుగుతూ ఉంది. Among the young people, ముఖ్యంగా యువతలో మనం చూసినట్లయితే just for some small thing in the schools they are chastised or they couldn't get the marks or something, they commit suicide. చిన్న చిన్న విషయాలకే వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు. పాఠశాలలో ఎవరన్నా మందలిస్తేనో లేదా మార్కులు రాలేదనో వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఈ రోజుల్లో. One reason for that is because people are mentally unstable. దీనికి ఒక కారణం ఏమిటంటే వాళ్ళు మానసిక అస్థిరత్వాన్ని కలిగి ఉన్నారు. Because the whole atmosphere or the training is that we should not tolerate happiness and distress. We should counteract it. If there is distress, we should immediately try to counteract it. ఎందుకంటే మొత్తం శిక్షణ అంతా కూడా ఎలా ఉందంటే దేన్ని కూడా సహించడం అనేటువంటిది లేదనమాట. సుఖ దుఃఖాలకి ప్రతిఘటించాలి. మీకు ఏమైనా దుఃఖం కలిగితే వెంటనే మీరు సహించకూడదు, మీరు కూడా ప్రతిఘటించాలి. Whereas our scriptures teach us that there will always be happiness and distress coming and going. Don't take them very seriously. కానీ మన శాస్త్రాలు ఏం బోధిస్తున్నాయంటే నీకు ఎల్లప్పుడూ సుఖం దుఃఖం అనేటువంటి వస్తూ ఉంటాయి, కానీ వాటిని నువ్వు అంత గంభీరంగా స్వీకరించొద్దు అని చెప్తున్నాయి. Because this happiness and distress is pertaining to body, not to the soul which you are. ఎందుకంటే ఈ సుఖ దుఃఖాలు అనేటువంటివి నీ శరీరానికే కానీ నీ శరీరంలో ఉన్నటువంటి నువ్వు అంటే ఆత్మకి సంబంధించినవి కావు. So just to the extent that you need to keep this body fit to execute your duty in this world, to that extent you should try to keep this situation or the body fit. కాబట్టి ఏ మేరకైతే నువ్వు మానవ శరీరాన్ని ఏ ప్రయోజనం కోసం పొందావో భగవత్ సేవ చేయడం కోసం, ఆ స్థాయిలో దాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవడం కోసం నువ్వు శరీరం కోసం పాటుపడాలి, అంతే, అంతకుమించి కాదు. But we are ultimately not in control. Ultimately 𝗏𝗏𝗃 is very powerful. So whatever is in our control we try, but we always understand that beyond that there is దైవం. కానీ అంతిమంగా నియంత్రించేది మనం కాదు. ఎందుకంటే కర్మఫలం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ కర్మఫలాన్ని అనుసరించి మనం అనేక రకాల పరిస్థితులు ఇరుక్కుంటూ ఉంటాం. అంతా కూడా భగవంతుడి చేత నియంత్రించబడుతూ ఉంటుంది ఆ కర్మఫలాన్ని స్వీకరించడం అనేది. తత్తేను కంపాం సుసమీక్షమానో భుంజానేవాత్మ కృతం విపాకం రిత్వాగ్మనోభిర్విదధన్ నమస్తే యో జీవేత్ ముక్తిపదే సదాయ భాక్. There is a very nice verse in శ్రీమద్భాగవతం to this effect. కాబట్టి ఈ సందర్భంగా భాగవతంలో చాలా చక్కటి శ్లోకం ఇప్పుడు చెప్పినది చెప్పబడింది. That a person who accepts all the circumstantial distress to him, అంటే భక్తుడు తాను కలతకు గురైనప్పుడు ఏ విధంగా భావిస్తాడనే దాని గురించి, as mercy of the Lord, అతడికి ఏమైనా ఇబ్బంది కలిగితే దాన్ని భగవంతుడు కృపగా భావిస్తాడట. Understanding that Lord is giving a token reaction to actually all so many sinful activities which he has done in the past. అతడి అవగాహన ఏమిటంటే అతడు వాస్తవానికి తాను పూర్వం చేసుకున్నటువంటి పాపకర్మలు ఏవైతున్నాయో వాటి వల్ల ఎంతో గొప్ప దుఃఖాన్ని అనుభవించాల్సి ఉంది, కానీ భగవంతుడు చాలా కొద్దిగా మాత్రమే ఆ పాప ఫలితాన్ని ఇస్తున్నాడని చెప్పి భావిస్తారట. Whatever distress we experience, it is ultimately due to us. Nobody else is to be blamed ultimately. కాబట్టి మనకి ఏ దుఃఖం ఎదురైనా సరే అంతిమంగా మనం ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది మన కారణం చేతనే మనం దుఃఖిస్తున్నాం. And by undergoing that suffering, we are purifying ourselves from those sinful reactions. They are getting diminished. So in one sense, this tadan, this distress is purifying us. ఒక విధంగా చెప్పాలంటే మనం ఈ దుఃఖాన్ని అనుభవించడం వల్ల మన పూర్వ కర్మ పాపఫలం ఏదైతుందో అదంతా కూడా అది తరిగిపోతూ ఉంది, క్షీణిస్తూ ఉందన్నమాట. ఆ విధంగా మనం పవిత్రం అవుతూ ఉన్నాం ఈ దుఃఖం వల్ల. Therefore one tolerates them. That means he does not allow his devotional service to be stopped in the process of counteracting these distresses. కాబట్టి దాని అర్థం ఏమిటంటే వ్యక్తి ఈ దుఃఖాన్ని అనుభవించేటువంటి క్రమంలో దానిని సహిస్తూ తాను భగవంతుడికి చేసేటువంటి సేవ ఏదైతే ఉందో
దానికి ఏ విధమైనటువంటి అడ్డంకి కలగకుండా చూసుకుంటూ ఉంటాడు. And all the time as he is continuing his devotion service, he is praying that gradually Krishna will bestow Krishna consciousness to him so that he will develop Krishna prem. కాబట్టి భక్తియుత సేవ చేస్తున్నంత కాలం కూడా అతడు ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఏమిటంటే అతడు ఈ కృష్ణ ప్రేమని పొందడం కోసం ఈ విధమైనటువంటివన్నీ సహించేటువంటి శక్తిని భగవంతుడు ఇస్తాడు అని చెప్పి. So it is said in this verse that for such a person going back home, back to Godhead, attaining Krishna becomes as if his rightful claim, as a son's rightful claim over the father's property. కాబట్టి ఈ శ్లోకంలో ఏం చెప్పబడిందంటే ఆ విధంగా నిమగ్నమైనటువంటి వాడు ఎవడైతే ఉంటాడో ఈ విధమైనటువంటి భక్తుడు అతడికి భగవద్ రాజ్యాన్ని చేరుకోవడం అనేది ఎలా ఉంటుందంటే అంటే వారసత్వంగా స్వీకరించే ఆస్తి వంటిది అని చెప్పి చెప్తున్నారు. Then next quality is santushtah. తర్వాతి లక్షణం ఏమిటంటే సంతుష్టః అన్నారు. A devotee is satisfied with whatever material things he is able to obtain to maintain his body and the family. భక్తుడు తన యొక్క శరీరాన్ని తన కుటుంబాన్ని పోషించడానికి తనకు ఏవైతే భౌతికమైనటువంటి సౌకర్యాలు లభిస్తాయో వాటితో సంతృప్తి చెంది ఉంటాడు. Many times there is a question in our mind, how to strike balance between our material duties and our spiritual practices. ఎన్నోసార్లు మన మనసులో మనకు ఒక ప్రశ్న తలెత్తుతూ ఉంటుంది, మన యొక్క ఆధ్యాత్మిక కార్యకలాపాలను మన భౌతికమైనటువంటి వ్యవహారాలను ఏ విధంగా మన సమతౌల్యం చేసుకోవాలి అని చెప్పి. When we are inside this campus, we get the inspiration that we should devote more and more time and energy to spiritual practices. మనం ఈ ఏదైతే ప్రాకారం ఉందో దీనికి లోపల ఉన్నప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే మనం ఇంకా ఇంకా ఎక్కువ సమయాన్ని ఆధ్యాత్మిక సాధనకి వెచ్చించాలని చెప్పి అనిపిస్తుంది. And the moment we step out of this premise, then everybody is inspiring us and pushing us. Material success, go more money, earn, do something more. కానీ ఈ ప్రాకారం నుంచి బయటికి అడుగు పెట్టిన వెంటనే అందరూ కూడా మన మీద వచ్చి పడుతుంటారు. కాబట్టి నువ్వు రావాలి, నువ్వు భౌతికంగా విజయం సాధించాలి, ఇంకా ఎక్కువ సంపాదించాలి, ఇంకా ఆస్తులను కూడా పెట్టుకోవాలి, రా అని చెప్పి అంటూ ఉంటారు అన్నమాట. So for devotees it becomes sometime a source of dilemma, how to strike the balance. కొన్నిసార్లు భక్తులకి ఇది పెద్ద సందిగ్ధావస్థగా ఉంటుందన్నమాట, ఈ రెండింటిని ఎక్కడ సమతౌల్యం చేయాలనే విషయంలో. So that balance is told in scriptures, యదృచ్ఛలాభ సంతుష్టో. కాబట్టి ఈ సమతౌల్య స్థితి గురించి శాస్త్రాల్లో చెప్పబడింది, యదృచ్ఛలాభ సంతుష్టో అని చెప్పి. Our target should be to just maintain this body fit for the soul to reside in. మన యొక్క లక్ష్యం ఏమై ఉండాలంటే ఆత్మ ఈ శరీరంలో నివసించడానికి ఎంతైతే జాగ్రత్త అవసరమో అంత జాగ్రత్తను మనం తీసుకోవాలి. That much material endeavor, that much should be our target, that much should be our endeavor for material maintenance. కాబట్టి ఆ లక్ష్యాన్ని మనం పొందడానికి ఎంతైతే భౌతికమైనటువంటి పోషణ మనకు అవసరమో అంతగా పోషణ మన శరీరానికి ఇవ్వాలి. And actually by Krishna's arrangement, the basic necessities of this body, for the body to stay fit, are relatively simple. కానీ వాస్తవానికి మనం చూసినట్లయితే ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి కావలసినటువంటి శరీర పోషణ ఏదైతే ఉందో దానికి కృష్ణుడు అన్ని ఏర్పాట్లు చేశాడు. చాలా సరళమైనటువంటి పోషణ సరిపోతుంది ఈ శరీరానికి. But in today's society, because we are not satisfied with these basic needs, we are running after artificial needs, that means the needs created by us. కానీ ఈనాటి సమాజంలో మనం మౌలికమైనటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటితో సంతృప్తి చెందకపోవడం వల్ల అదనపు అనవసరమైనటువంటి వాటి కోసం మనం పరిగెత్తుతూ ఉన్నాం. Therefore, because of that, for most of us, even getting the fundamental needs has become now very difficult. అందుచేత మనలో చాలా మందికి ఏమైపోయిందంటే మౌలికమైనటువంటి అవసరాలను సంపాదించడం కూడా చాలా కష్టమైపోయింది. So therefore, devotee want to simplify their life. అందుచేత భక్తుడు తన జీవితాన్ని సరళతరం చేసుకోవాలనుకుంటాడు. Then satatam yogi, he is regularly practicing devotional service. ఆ తర్వాత సతతం యోగి, అందుచేత అతడు నిత్యము భక్తియుత సేవను సాధన చేస్తూ ఉంటాడు. Not that one day 16 round, next day 0, then again sometime he feels like chanting, he chants, sometime he comes, then he stops coming, listening to satsang, sometime he, not like this, his satatam is constant in his spiritual practice. అతడు ఎల్లప్పుడూ నిరంతరం స్థిరత్వాన్ని కలిగి ఉంటాడు, అంతేగాని ఒకరోజు 16 మాలలు చేసి ఇంకో రోజు ఏ మాలలో చేయడు,
ఏదో చేద్దాం అనిపించినప్పుడు చేయడం, లేకపోతే చేయకపోవడం, ఒకరోజు సాంగత్యానికి రావడం, లేకపోతే మళ్ళీ ఎన్నో రోజుల పాటు కనిపించకపోవడం, అలా ఉండదన్నమాట. యథాత్మ, he is self controlled, his senses are under his control. యథాత్మ అంటే అతడి యొక్క ఇంద్రియాలు అతడి యొక్క నియంత్రణలో ఉంటాయి. Therefore he is dృఢ నిశ్చయః, therefore he is able to be determined in practicing Krishna consciousness. అందుచేత అతడు దృఢ నిశ్చయాన్ని కలిగి ఉంటాడు, అంటే కృష్ణ చైతన్యాన్ని సాధన చేయడంలో స్థిరమైనటువంటి నిశ్చయాన్ని కలిగి ఉంటాడు. But one who is not having sense control, how can he be determined? Because his mind is pulled by the senses, so he is not able to fix anything. He's just his determination is not strong. కానీ ఇంద్రియ నిగ్రహణ లేనటువంటి వాడు తన మనసును ఎలా నియంత్రించగలుగుతాడు? మరి మనసును నియంత్రించలేనటువంటి వాడు దృఢ నిశ్చయాన్ని ఎలా కలిగి ఉంటాడు చెప్పండి. So because he is engaging his senses in service of Krishna, his mind in service of Krishna, therefore he gets this sense control and mind control. అతడు తన మనసుని ఇంద్రియాలను భగవత్ సేవలో నిమగ్నం చేస్తాడు కాబట్టి అతడు సరళంగానే మానసిక నియంత్రణను ఇంద్రియ నియంత్రణను కలిగి ఉండగలడు. And because of all these qualities, he has this very supreme quality which we will discuss now. మరి ఈ లక్షణాలన్నీ కూడా ఉండడం చేత ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి అత్యున్నతమైనటువంటి లక్షణాన్ని అతడు కలిగి ఉంటాడు. మయ్యర్పిత మనోబుద్ధి. ఏమిటది? మయ్యర్పిత మనోబుద్ధి. His mind and intelligence is dedicated to my service. అతని యొక్క మనసు బుద్ధి భగవత్ సేవకు అంకితమై ఉంటాయి. Many times we wonder how to fix our mind in Krishna's lotus feet. When we are chanting, we are not able to fix our mind. What to do? Mind goes here and there. Many times this question is a frequently asked question. చాలా తరచుగా ఒక ప్రశ్న వేయబడుతూ ఉంటుంది. ఏమిటంటే జపం చేసేటప్పుడు మన యొక్క మనసుని బుద్ధిని భగవంతుడి యందు ఏ విధంగా లగ్నం చేసి ఉండాలి, చాలా కష్టంగా ఉంది, ఎలా అని చెప్పి. But to attain that quality, we have to first have the other qualities mentioned earlier. కానీ ఆ లక్షణాన్ని కలిగి ఉండాలంటే ఇంతకు ముందు వరకు మనం చెప్పుకున్న లక్షణాలన్నీ కూడా మనం పొందాలి ముందు. So step by step, as we are practicing Krishna consciousness, our mind will become purified. మనం ఒక్కొక్క మెట్టు కృష్ణ చైతన్య సాధన చేస్తూ ఉంటే మన మనసు పవిత్రం అవుతూ ఉంటుంది. And then we will see how it will become easier for us, for our mind to be fixed in the service of the Lord. ఆ విధంగా మన యొక్క మనసుని భగవత్ సేవలో నిమగ్నం చేయడం ఏ విధంగా సరళతరం అవుతుందో మనం చూద్దాం. Now this mind is diseased. ఇప్పుడు ఈ మనసు వ్యాధిగ్రస్తమై ఉంది. కృష్ణ నామ చరితాది సితాపి అవిద్య పిత్తోపతప్త రసనస్య నరోచితోను కింతు క్రమాత్ కింతు ఆదరాత్ అనుదినం ఖలు ఏవ జుష్ట స్వాద్ది భవతి క్రమాత్ భవతి తద్గద మూలహంత్రి. As a person who is afflicted by jaundice, he tastes sugar as bitter. ఏ విధంగా అయితే కామెర్ల వ్యాధితో బాధపడుతున్నటువంటి వాడికి పటిక బెల్లం చేదుగా ఉంటుందో, so similarly a person who is having impure heart with all material desires, he tastes Krishna's name and leela quality as bitter. He has no taste for them. అలాగే ఎవరైతే హృదయం అపవిత్రమైందో భౌతికమైనటువంటి కోరికలు కలిగి ఉండడం చేత అలాంటి వాడి కృష్ణుని యొక్క నామం రూపం ఇవన్నీ కూడా చాలా చేదుగా అనిపిస్తాయి. No taste for serving Krishna. అతడికి కృష్ణుని సేవించడంలో రుచి ఉండదు. But as a person suffering from jaundice, if he continues to take this sugar candy, then he will be treated and the same sugar will again start appearing to be sweet to him. కానీ ఏ విధంగా అయితే కామెర్లతో బాధపడుతున్నవాడు అతడికి ఈ పటిక బెల్లం తిన్నప్పుడు చేదుగా అనిపించినప్పటికీ అలా కొద్దిగా మెల్లమెల్లగా తింటూ ఉంటే అలాగే అతడికి మళ్ళీ పటిక బెల్లం తీయగా అనిపించడం మొదలవుతుంది అనమాట. So now we are not having taste for serving Krishna, for hearing Krishna. So our mind, it's going here and there. It is having taste for everything else except Krishna. ఇప్పుడు మనకు కృష్ణుని సేవించడంలో రుచి లేదు. కృష్ణుని సేవించడం తప్ప అన్యమైనటువంటి విషయాల్లో మనకి రుచి ఉంది. అందుకే కృష్ణుడి యొక్క నామాన్ని వాటిని మనకి జపించడంలో ఆసక్తి లేదన్నమాట. But gradually, as we purify our mind by putting it in service of Krishna, we will see that we are already seeing gradually from whatever we were
those who are coming regularly, gradually our desire to serve Krishna is increasing and desire to enjoy this material world is coming down. కానీ క్రమక్రమంగా మనం ఎంతవరకు అయితే మన మనసుని భగవత్ సేవలో నిమగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటామో ఆ మేరకు మనకి కృష్ణుని సేవించాలనేటువంటి కోరిక పెరుగుతూ ఉంటుంది, భౌతికమైనటువంటి విషయాల పట్ల మనకి ఆసక్తి తగ్గుతూ ఉంటుంది. So Krishna says such a devotee is very dear to me. కాబట్టి కృష్ణుడు ఏమంటున్నాడు, ఆ విధమైనటువంటి భక్తుడు నాకు చాలా ప్రియమైన వాడు అని చెప్పుంటున్నాడు. So we'll end here. Hare Krishna. కాబట్టి దీనితో మనం ముగిద్దాం. హరే కృష్ణ. క్వశ్చన్స్ As you wish. Time you see. ఎవరికైనా ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? సరే, రేపు కూడా మళ్ళీ రేపు ఉదయం భాగవత ప్రవచనం ఉంటుంది 8 గంటలకు. అలాగే మళ్ళీ సాయంత్రం కూడా ప్రవచనం ఇదే సమయానికి ఉంటుంది. హరే కృష్ణ. Hare Krishna. భగవద్గీత యథాతథం కీ జై. జగద్గురు శ్రీల ప్రభుపాద కీ జై.